సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఒక లిక్కర్ కేస్ అన్నది ఇప్పుడు ఒక సంచలనం అయింది. ఒక వెంకటేష్ నాయుడు అనే అతను ఒక తమ్మన్నతోని అలాగే కవితతో ఉన్న ఫోటోలు అవి కూడా వీడియోస్ అన్ని బయటకొచ్చినియి. ఇది ఒక పెద్ద సంచలనం అయింది ఇప్పుడు ఏపీలో. అటు టీడీపీ గాని, అటు వైసీపీ గాని దీని మీద పెద్ద రచ్చ జరుగుతుంది. అసలు ఈ వెంకటేష్ నాయుడు అన్న అతను ఎవరు? అసలు ఏం జరిగింది? ఏపీ లిక్కర్ స్కామ్ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంచలనాన్ని సృష్టిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 సార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో ఈ జగన్‌ని అరెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఇప్పటి వరకు 40 మంది మీద కేసు పెట్టారు. 12 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో A1గా రాజకేశ్ రెడ్డి, తర్వాత ఇందాక చెప్పిన మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, పైలా దిలీప్, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, వరుణ్ పురుషోత్తం, ఇప్పుడు వెంకటేష్ నాయుడు. ఇది జరుగుతుంది. మొన్ననే తీగల విజయేందర్ రెడ్డి అని ఒక హైదరాబాద్ లో ఉంటున్న ఒక వ్యాపారవేత్త, శంషాబాద్ మండలంలో కాచారం అనే విలేజ్ లో ఆయనకి ఒక కాలేజ్ ఉంది, వర్ధమాన్ కాలేజ్ అని ఇంజనీరింగ్ కాలేజ్. దానికి ఆపోజిట్ లో సులోచన ఫామ్ హౌస్ అని, ఆ ఫామ్ హౌస్ లో 11 కోట్లు 12 బాక్సుల్లో 11 కోట్ల డబ్బుని సిట్టు పట్టుకునింది. దీని మీద రాజకేశ్ రెడ్డి ఏసీబీ కోర్టులో కొన్ని పిటిషన్లు ఫైల్ చేశాడు. అదేంటంటే ఈ డబ్బు నాది కాదు, అసలు ఈ డబ్బుని పట్టుకున్నప్పుడు ప్రాపర్ గా వాళ్ళు ప్రొసీజర్ కాలేదు, వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఇలాంటి డబ్బులు సీజ్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర పోలీసుల సహకారం తీసుకోవాలి, అదేమి చేయలేదు. అట్లాగే పంచనామా చేయాలి, ఆ డబ్బుల్ని లెక్కించాలి, తర్వాత వీడియో తీయాలి, సీరియల్ నంబర్స్ వెయ్యాలి, అట్లాగే బ్యాంకులో వేస్తున్నప్పుడు కూడా ఇతర డబ్బులతో దాన్ని మిక్స్ చేయకూడదు. ఇవన్నీ ఉంటే నామ్స్ ఏవి పాటించకుండా సిట్టు కావాలనే వేరే వాళ్ళు డబ్బులు పెట్టి అది నా డబ్బులు అని చెప్పింది. సో సీరియల్ నంబరు ఎప్పటిదని కూడా ఇప్పుడు ఆర్బీఐని కూడా అడగాలి, ఎందుకంటే ఇది 2024 జూన్ నుంచి అక్కడ ఉంది అని అంటున్నారు. ఆ తర్వాత ఈ నోట్లను రిలీజ్ చేశాయా, అంతకుముందు ఆర్బీఐ రిలీజ్ చేసిందా, ఇదంతా తేలాలని ఆయన పిటిషన్ ఇస్తే ఏసీబీ కోర్టు ఆయన ఆర్గ్యుమెంట్స్ తో ఏకీభవించి ఈ నోట్లను డిపాజిట్ చేయొద్దు, ముందుగా కోర్టు కమిషన్ పెడతాం, కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో పంచనామా చేసి వీడియో తీసి ఇవన్నీ చేయాలని చెప్తే సిట్ ఏం చేసింది, కోర్టు చెప్పినా కూడా వినకుండా దీన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఇస్తారు. మళ్ళీ కసిరెడ్డి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు సీరియస్ గా బ్యాంక్ కూడా చెప్పింది, ఇది కౌంటర్ రూపాయలు కూడా ప్రొడ్యూస్ చేయండి, డిపాజిట్ చేసినట్టు ఎప్పుడు చేస్తారో ఆ నోట్లను కలపకండి, దాని తర్వాత పంచనామా చేసి ఆ సీరియల్ నెంబర్ అవన్నీ ఇవ్వండి అనేది కూడా కోర్టు అడిగింది. ఇప్పుడు దాని నెక్స్ట్ ప్రొసీజరు సిట్ ఫాలో అవ్వాల్సి ఉంది. ఈ సందర్భంలో మనకు కొంతకాలంగా మనకి జరిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలన్నీ కూడా ఆ పార్టీ ఏజెంట్ లాగా పనిచేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడైనా అంతకుముందు సిఐడి అయినా రామోజీరావు మీద, తెలుగుదేశం వాళ్ళ మీద సిఐడి కేసులు పెట్టినప్పుడు కూడా ముందుగా సిఐడి సాక్షికి లీక్ చేసేది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు అన్ని సిట్ చేయకముందే తెలుగుదేశం సంబంధించిన మీడియాలో వచ్చేస్తున్నాయి. అలాగా ఇప్పుడు ఏమైందంటే సడన్ గా ఈ 40 మందిలో లిక్కర్ కేసులో 40 మంది ముద్దాయిల్లో A34గా ఒక ముద్దాయి ఉన్నాడు, అతని పేరు వెంకటేష్ నాయుడు. అతను గతంలో ఒక 5 కోట్లు నోట్లు ఎంచుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఇది యాక్చువల్ గా సిట్టుకు దొరుకుతుందని చెప్తున్నారు. సిట్టు తెలుగుదేశం మీడియాకి ఎందుకు ఇచ్చింది అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్న. సో వాళ్ళు రెడీ చేసి దీంతో కొంత ఇతను వచ్చి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అంచుడు, గతంలో ఒంగోలు నుంచి కూడా ఇతను నామినేషన్ వేశాడు, ఆ నామినేషన్ రిజెక్ట్ చేసింది. ఈ విషయాలంతా బయటికి తీసుకొచ్చాడు. అన్నిటికంటే ఇప్పుడు షాకింగ్ ఏంటంటే తమన్నాతో మన కల్వకుంట్ల కవితతో ఇద్దరితో ఫోటోలు ఉన్నాయి. తమన్నాతో అయితే ప్రత్యేక ఫ్లైట్ లో తమన్నా అతను కలిసి ప్రయాణిస్తున్న వీడియో ఉంది, ఇటు కవితతో ఫోటో దిగారు. దీన్ని తెలుగుదేశం హైలైట్ చేసింది, ఎందుకంటే తెలుగుదేశానికి ఇక్కడ బీఆర్ఎస్ కూడా శత్రువు కాబట్టి దాన్ని హైలైట్ చేసింది. దీంతో వైసీపీ మీడియా రంగంలో దిగి వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి కావచ్చు, వాళ్ళు ఇంకొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. అందులో ఇదే వెంకటేష్ నాయుడు, ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి, తర్వాత విశాఖ ఎంపీ భరత్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, తర్వాత బీజేపీ వెంకయ్య నాయుడు కిషన్ రెడ్డితో ఉన్నాడు, ఇటు తెలుగుదేశానికి సంబంధించిన రామ్మోహన్ నాయుడుతో కూడా ఆ అబ్బాయి ఉన్నాడు.
అంటే అతను ఒక పవర్ లాబీయిస్ట్ గా మనకు అర్థమవుతుంది. అన్ని పార్టీలతోనూ అతను ఉన్నాడు. పవర్ లాబీయిస్టులకి ఒక పార్టీ అనేది ఏమి ఉండదు. వాళ్ళు కొంత పొలిటికల్ లాబీయిస్టులుగా పనిచేస్తుంటారు. బిజినెస్ పీపుల్ కి పొలిటీషియన్స్ మధ్య లాబీయిస్టులు ఉండడం అనేది మనకి సాధారణంగా కనిపించే దృశ్యమే. ఈ లాబీయిస్ట్ గా ఇతను మనకు అర్థమవుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే సత్యం తెలుసుకోవాలంటే అన్ని పేపర్లు చూడాలి. ఒక పేపర్ చూస్తే మనకి పాక్షిక సత్యం. ఇంతకుముందు ఏమనేవాళ్ళు అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనేవాళ్ళు జర్నలిజంలో. అంటే వాక్యాల మధ్య సత్యం దాగుంటుందని. ఇవాళ వాక్యాల మధ్య కాదు, ఎక్కడ దాగుంటుందో వెతుక్కోవాలి. అది సత్యమో కాదో కూడా మనకి తెలిసే పరిస్థితి లేదు. అంత కన్ఫ్యూజ్ అయిపోయింది. మొన్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని తిట్టాడు, కానీ సోషల్ మీడియా లేకపోతే అసలు సత్యం అనేది ఇవాళ బయటకు రాదు. ఎందుకంటే సాక్షి వాళ్ళకేం కావాలో అది మాత్రం రాస్తారు. ఇటు ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళంతా కూడా వీళ్ళకేం కావాలో అదే చెప్తారనమాట. అందువల్ల ఇవాళ ఎవరైనా ఒక న్యూస్ టైటిల్ చెప్తే ఇది దేంట్లో వచ్చిందని అడుగుతున్నారు ముందుగా మనల్ని. దాన్ని బట్టే వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది ఎంతవరకు నమ్మాలని. సో నేనైతే టైటిల్ చూసి చెప్పేయగలను ఇది తెలుగుదేశం మీడియాలో వచ్చిందా, వైసీపీ మీడియాలో వచ్చిందా అని. అంటే అలా తయారైంది అనమాట ఇవాళ మీడియా. సో ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఇష్యూ ఇలా బయటకు వచ్చింది. నిజానికి ఇది సిట్టు, కోర్టులు ఈ రెండు చేయాల్సిన పని. కానీ మీడియా రంగంలో దిగేసి మీడియా ట్రయల్స్ చేసేస్తుంది. మీడియా కేసునంతా కూడా మీడియాని ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ట్రయల్ చేస్తుంది, తీర్పులు కూడా మీడియా ఇచ్చేస్తుంది. పాపం వాళ్ళ చేతిలో ఉరి తీయడము, జైలుకి పంపించడం మాత్రమే లేదు, కానీ మిగతా అన్ని పనులు ఇవాళ రెండు రకాల మీడియా, తెలుగుదేశం, వైసీపీ బ్రాడ్గా అక్కడ చెప్పాలంటే ఈ రెండు రకాల మీడియానే అక్కడ ఈ పనులన్నీ చేస్తుంది. సో ఇటువంటిప్పుడే ఇండిపెండెంట్ జర్నలిజం కానీ సోషల్ మీడియా జర్నలిజం కానీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళే కొంత తొవ్వి తీసి అసలు ఏం జరుగుతుంది కనీసం కన్ఫ్యూజన్. ఎప్పుడైనా ఫాల్స్ న్యూస్ కంటే కూడా కన్ఫ్యూజన్ బెటర్ కనీసం. ఎందుకంటే ఫాల్స్ న్యూస్ లో మనం అబద్ధాలని నమ్ముతుంటాం, ఫేక్ న్యూస్ నమ్ముతుంటాం. కనీసం కన్ఫ్యూజ్ చేయగలిగితే కూడా ఇవాళ బెటర్. ఇది నమ్మద్రా అని చెప్పడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఏది నమ్మాలో మనకైతే తెలీదు. ఇందులో ఈ వెంకటేష్ నాయుడు రోల్ అనేది సిట్టు తేల్చాలి. నిజానికి వెంకటేష్ నాయుడు ఎవరితో ఫోటోలు దిగితే ఈ కేసుకి ఏం సంబంధం? దానివల్ల ఏమీ తగదు. తమన్నాతో ఉంటే ఏంటి, కవితతో ఉంటే ఏంటి, రామ్మోహన్ నాయుడుతో ఉంటే ఏంటి, వెంకయ్య నాయుడుతో ఉంటే ఏంటి? ఇది కాదు ఇష్యూ. ఆయన రోల్ ఏంటి, ఆయన ఆ డబ్బులు ఎంచుంటే ఆ డబ్బులు ఎక్కడవి, ఎందుకంటే ఈ కేసులు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి. వీళ్ళు ఇప్పుడు డబ్బులు సిట్టు చేసిన దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే ఇంత డబ్బులు 11 కోట్లు దొరికినప్పుడు ఐటీకి ఇన్ఫార్మ్ చేయాలి, ఈడీకి ఇన్ఫార్మ్ చేయాలి, ఇవన్నీ చేసిందా లేదా అనేది రేపు కోర్టులో తెలుస్తుంది. చేయలేదని వైసీపీ అంటుంది, అవన్నీ మాకు తెలిసి మేము చేస్తున్నాం అనేది వీళ్ళు అంటారు. కాబట్టి ఇక్కడ సిట్టు, కోర్టు ఫైనల్ గా ఈ మధ్యకాలంలో ఏమైందంటే రెండు రకాల ఇవి కనబడతాయి. ఒకటి ప్రజల్లో ఒక కేసుని తీసుకుపోయే విధానం. మనకి అల్లు అర్జున్ విషయంలో కూడా అంతే. అల్లు అర్జున్ ని దోషిగా నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి కూడా రంగంలో దిగి అతన్ని దోషిగా నిలబెట్టడానికి కోర్టులో కాకుండా ప్రజల్లో దోషిగా నిలబెట్టడానికి చాలా తీవ్రంగా శ్రమించింది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ. కానీ కోర్టులో ఏమైంది? ఏమీ కాదు కూడా. ఇది కూడా అంతే. ఈ లిక్కర్ కేసు ఏమీ కాదు. ఢిల్లీ లిక్కర్ కేసు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఏమైంది ఆ ఢిల్లీ లిక్కర్ కేసు? ఏమీ కాదు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ గేమ్స్, ఇవన్నీ క్రీడలు. ఈ క్రీడల్లో ప్రత్యర్థుల్ని బదనాం చేసి కేసులు పెట్టి వేధించి చేయాలనేది ఇవాళ దేశవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్. అదే ట్రెండ్ ఇక్కడ నడుస్తుంది. గతంలో జగన్ అదే పని చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఇంకొంత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. జగన్ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఇక్కడ జరుగుతున్నది ఏమంటే ప్రజల సమస్యలు, ప్రజల రోజువారీ ఇష్యూస్, అభివృద్ధి, గుడ్ గవర్నెన్స్, సంక్షేమం ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి వీటి మీద మనం అంతా డిస్కస్ చేసుకునే విధంగా వీళ్ళు చేస్తారు. అదే ప్లాన్ అన్నమాట. అసలు విషయాల్ని డైవర్ట్ చేయాలి అనేదే ప్లాన్ తప్ప ఇంతకంటే ఈ కేసులో ఏమీ తేలదు, ఏమీ జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.